చెప్పలేదబ్బా. నాకు ఇలా అనిపించిందని చెప్పాను గానీ నా కాదు, ఫీలింగ్స్ ఇలా నేను ఉన్నాయని అడిగాను, చెప్పాను గానీ. నేను పిక్స్ అడిగాను, అది అడిగాను, నువ్వు ఎలిషాకు చెప్పావు. నా మెసేజ్ ఎలిషాకు చూపించావు. ఇప్పుడు నువ్వు నీ మెసేజ్ నేను చూపిస్తే నీ సంగతి ఏమవుతుంది? అబ్బా ప్లీజ్ అబ్బా, నువ్వు అంత కోపం తెచ్చుకోవద్దు. నువ్వు కోపం చంపి తెచ్చుకుంటే పడేస్తా నువ్వు నేను. పనికి మారిందానా, నువ్వు నా మెసేజ్ ఎలిషాకు ఎందుకు చూపించావు? నేను నీ మెసేజ్ చూపించానా? మరి ఇప్పుడు చెప్పు, చూపించరా? మాట్లాడు. తండ్రి, నీకు కూడా అంత కోపం వస్తే ఇంకా నేను అంత తప్పుడు దాన్ని కాదు కదా. నీవు ఆ నా సమయంలో మెసేజ్ నా చూపించావా లేదా? నావి కూడా చూపించాను, నీవే కాదు నావి కూడా నీవు చూపించాను. నాకేం పంపించావు వాడిని చూపించనా? మరి అసలు ఎలిషాకి ఎందుకు చూపించాలి నువ్వు? నాకు బాధ అయిందప్ప ఆ రోజు. అందుకే నేను బాధ తట్టుకోలేకే నువ్వు అందరూ నాకు, నేనే కాకుండా అందరూ నీకు కన్యకలే అని చెప్తున్నావు కదా. నాకు అప్పుడు బాధ అయిందప్ప. నేను ఎందుకు నువ్వు నేను ఇంత అపార్థం చేసుకున్నాను, నన్ను ఎందుకు ఇంత అపార్థం చేసుకున్నావు నన్ను ఫీలింగ్ లో నీవు కానీ. నన్ను కూర్చుని నువ్వు ఎందుకు ఎలిషాతో మాట్లాడావు? నేను చెప్తున్నాను కదా ఒక విషయం, ఆ రోజు నాకు చాలా బాధ అయిందప్ప. బాధ ఎందుకైందమ్మా? నీ బాధ అయితే నాకు ఇష్టం లేదని నాకు చెప్పాలి, నువ్వు ఇంకోటి చెప్పా? నేను అంతకు అనలేదప్ప. నేను అంతకు అన్నావు. చెప్పలేదు. నేను ఒక పనికి విషయం మారిందానా? చెప్పాను చూడు. పనికి మాలిన నోర్వై. నువ్వు తిట్టద్దప్ప, నువ్వు తిడితే నేను భరించలేను. చంపేస్తా నేను. విను. నేను అన్నది నీకు బాధ అయితే నాకు ఇట్లా ఇష్టం లేదని నాకు చెప్పాలి. మూడో మనిషి కింద చెప్పినావు నువ్వు. అప్పా ప్లీజ్ ప్లీజ్ అప్పా. నీవు నాకు పంపినవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎక్కడన్నా నువ్వు, నేనేం అది డిలీట్ చేయలేదు. అప్ప నేను ఒక విషయం చెప్తాను, నన్ను గూర్చి రివెంజ్ తీసుకోవద్దు అప్ప. ప్లీజ్ మాట్లాడకు. ఏసయ్యా, నేను చేసిన తప్పే, దానికోసం ప్లీజ్ ప్లీజ్ అప్ప, ప్లీజ్ నువ్వు అప్ప. ఎక్కడైనా నన్ను గూర్చి విను. నీవు నన్ను గూర్చి మాట్లాడలేదప్ప. ఫస్ట్ నేను ఎలిషా దగ్గర మాట్లాడే కానీ నేను ఎవరి దగ్గర వేసి చూసినా నేను అబద్ధం చెప్పట్లేదు. సరే ఎలిషాకి చెప్పడం క్షమించదాని నేరము. జీవిత కాలంలో నువ్వు ఎప్పుడు నాకు చాటింగ్ చేయకు. ఎక్కడైనా ఎప్పుడైనా నన్ను కూర్చుని నువ్వు మాట్లాడినట్టు నాకు తెలిస్తే నువ్వు పంపిన పిక్చర్స్ అన్ని రిలీజ్ చేస్తానని జాగ్రత్త. నేను ఎప్పుడు తప్పు చేయనప్పలేదప్పా. నాకు ఇలా అనిపించిందని చెప్పాను గానీ నా కాదు, ఫీలింగ్స్ ఇలా నేను ఉన్నాయని అడిగాను, చెప్పాను. నేను పిక్స్ అడిగాను, అది అడిగాను, నువ్వు ఎలిషాకి చెప్పావు. నాకు బాధ అయిందప్ప ఆ రోజు. అందుకే నేను బాధ తట్టుకోలేకే నువ్వు అందరూ నాకు, నేనే కాకుండా అందరూ నీకు కన్యకలే అని చెప్తున్నావు కదా. నాకు అప్పుడు బాధ అయిందప్ప. నేను ఎందుకు నువ్వు నేను ఇంత అపార్థం చేసుకున్నాను, నన్ను ఎందుకు ఇంత అపార్థం చేసుకున్నావు నన్ను ఫీలింగ్ లో కానీ. ఒక విషయం చెప్తాను, రివెంజ్ తీసుకోవద్దు అప్ప. ప్లీజ్ మాట్లాడకు. ఏసయ్యా, నేను చేసిన తప్పే, దానికోసం ప్లీజ్ ప్లీజ్ అప్ప, ప్లీజ్ నువ్వు అప్ప. ఎక్కడైనా నన్ను గూర్చి విను. నీవు నన్ను గూర్చి మాట్లాడలేదప్ప. ఫస్ట్ నేను ఎలిషా దగ్గర మాట్లాడే కానీ నేను ఎవరి దగ్గర వేసి చూసినా నేను అబద్ధం చెప్పట్లేదు. సరే ఎలిషాకి చెప్పడం క్షమించదాని నేరము. జీవిత కాలంలో నువ్వు ఎప్పుడు నాకు చాటింగ్ చేయకు. ఎక్కడైనా ఎప్పుడైనా నన్ను కూర్చుని నువ్వు మాట్లాడినట్టు నాకు తెలిస్తే నువ్వు పంపిన పిక్చర్స్ అన్ని రిలీజ్ చేస్తానని జాగ్రత్త. నాకు ఇలా అనిపించిందని చెప్పాను గానీ నా కాదు, ఫీలింగ్స్ ఇలా నేను అడిగాను, నేను పిక్స్ అడిగాను, అది అడిగాను, నువ్వు ఎలిషాకి చెప్పావు. నా మెసేజ్ ఎలిషాకు చూపించావు. ఇప్పుడు నువ్వు నీ మెసేజ్ నేను చూపిస్తే నీ సంగతి ఏమవుతుంది? ప్లీజ్ అప్ప, నువ్వు అంత కోపం తెచ్చుకోవద్దు. నువ్వు కోపం చంపి పడేస్తా నేను. పనికి మారిందానా, నువ్వు నా మెసేజ్ ఎలిషాకి ఎందుకు చూపించావు? నేను నీ మెసేజ్ చూపించానా? మరి ఇప్పుడు చెప్పు, చూపించరా? మాట్లాడు. తండ్రి, నీకు కూడా అంత కోపం వస్తే ఇంకా నేను అంత తప్పుడు దాన్ని కాదు కదా. నీవు నా మెసేజ్ చూపించావా లేదా? నావి కూడా చూపించాను, నీవే కాదు నావి కూడా నీవు నాకేం పంపించావు వాడిని చూపించనా? మరి అసలు ఎలిషాకి ఎందుకు చూపించాలి నువ్వు? నాకు బాధ అయిందప్ప ఆ రోజు. అందుకే నేను బాధ తట్టుకోలేకే నువ్వు అందరూ నాకు, నేనే కాకుండా అందరూ నీకు కన్యకలే అని చెప్తున్నావు కదా. నాకు అప్పుడు బాధ అయిందప్ప. నేను ఎందుకు నేను ఇంత అపార్థం చేసుకున్నాను, నన్ను ఎందుకు ఇంత అపార్థం చేసుకున్నావు నన్ను ఫీలింగ్ లో కానీ. నన్ను కూర్చుని నువ్వు ఎందుకు ఎలిషాతో మాట్లాడావు? నేను చెప్తున్నాను కదా ఒక విషయం, ఆ రోజు నాకు చాలా బాధ అయిందప్ప. బాధ ఎందుకైందమ్మా? నీ బాధ అయితే నాకు ఇష్టం లేదని నాకు చెప్పాలి, నువ్వు ఇంకోటి చెప్పా? అంతకు అనలేదప్ప. నేను అన్నావు. నేను ఒక పనికి విషయం మారిందానా? చెప్పాను చూడు. పనికి మాలిన నోర్వై.
నువ్వు తిట్టద్దప్ప, నువ్వు తిడితే నేను భరించలేను చంపేస్తా నేను. విను విను, నేను అన్నది నీకు బాధ అయితే నాకు ఇట్లా ఇష్టం లేదని నాకు చెప్పాలి. మూడో మనిషి కింద చెప్పినావు నువ్వు. అప్ప ప్లీజ్ ప్లీజ్ అప్ప. నీవు నాకు పంపినవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎక్కడన్నా నువ్వు, నేనేం అది డిలీట్ చేయలేదు. అప్ప నేను ఒక విషయం చెప్తాను, నన్ను గూర్చి రివెంజ్ తీసుకోవద్దు అప్ప ప్లీజ్. మాట్లాడకు. నేను చేసిన తప్పే, దానికోసం ప్లీజ్ ప్లీజ్ అప్ప.